హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సునందాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీకు ఒక హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను. ఉల్లిపాయ అలాగే ఆయిల్ అనేది ఈ రెండు మీకు ఉపయోగపడేలాగా నేను చెప్తానండి. ఉల్లిపాయ ఆయిల్ అనేది బాగా గ్యాస్ మీద పెట్టుకొని మరగనిచ్చాలండి. బాగా మరగాలి. ఉల్లిపాయ అనేది రెడ్ కలర్లో రావాలి. మీకు నేను ఎందుకంటే వివరంగా చెప్తున్నానంటే మీరు కూడా ఇలా చేస్తే మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్తున్నాను. దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకైతే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టు వేలను బలంగా ఉంచుతుందండి, అలాగే తల చర్మానికి పోషణ అందిస్తుంది, అలాగే జుట్టు బాగా మెరుస్తుంది. చుండ్రు సమస్యలకు చాలామంది బాధపడుతుంటారు కదండి. అందుకని చెప్పి నేనైతే పిల్లలకి చుండ్రు అది బస్సుల్లో వెళ్తుంటారు కదా స్కూల్కి, అందుకని నేను ఇది వారానికి అయితే 2 times అయితే వాడుతూ ఉంటాను. చూడండి ఉల్లిపాయ అనేది ఎలా మరుగుతుందో. ఈ ఆయిల్ ఉడికేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంటుంది. మనకైతేను పెట్టుకుంటే కూడా అలాగే ఉంటుంది. కొంచెమైతే కొంతమందికి ఈ స్మెల్ అనేది పడదు కదా, అందుకనైతే నేను చెప్తున్నాను. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చుతుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి. నేను 100% చెప్తున్నా కదా, దీనివల్ల అయితే మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఉల్లిపాయ ఆయిల్ని తలుచు చర్మంపై మెల్లగా మసాజ్ చేయండి. 1-2 గంటలు ఉంచండి. తరువాత షాంపుతో కడిగేయండి. వారానికి 2 సార్లు పెడితే చాలండి. మనకి ఇంకేం అవసరం లేదు. జుట్టు అనేది సిల్కీగా బాగుంటుంది, అలాగే చుండ్రు ఉండదు, అలాగే హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుంది. చూడండి మా పాప హెయిర్ నేను ఇలాగే మసాజ్ చేస్తాను. పాపకి ఎక్కువగా వారానికి 2 సార్లు అయితే పెడతాను. దీనివల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాగే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాగే మీకు చాలా వీడియోస్ అయితే పెడతాను నేనైతే. మీకోసం టిప్స్కి అయితే. ఓకే అండి, బాయ్ బాయ్ అందరికీ. అలాగే వెళ్ళేటప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.